సంగారెడ్డి పట్టణంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మన్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించారు. బోనాల సందర్భంగా మహిళలు బోనాలతో ఊరేగింపుగా తరలి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పుల చెప్పుళ్ళు, భక్తి గీతాలు, పోతరాజుల ఆటపాటలతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మన్య సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. సంగారెడ్డి పట్టణం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి కృప ఉండాలని ఆకాంక్షించారు. మన తెలంగాణ ఆషాఢ మాస బోనాల సందర్భంగా ఈరోజు సోమవారం 10వ తారీఖు రోజు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మన్య సంఘంలో సభ్యులందరికీ కూడి ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి, పోషమ్మవారికి బోనాలు సమర్పించడానికి వచ్చినటువంటి మన్య బంధువులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మన స్థానిక శాసనసభ్యులు చింతా ప్రభాకర్ సార్ కొడుకు సాయి కుమార్ గారు, అట్లాగే స్థానిక కౌన్సిలర్ గారు శ్రీకాంత్ అన్న గారు రావడం జరిగింది. వారికి అందరి తరపున ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో, ఇది మొదటిసారి మేము చేస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఘనంగా మంచిగా ప్లాన్ తోటి చేస్తాము. కాబట్టి అమ్మవారు మా కుటుంబాలను అందరినీ కూడా యోగక్షేమాలు ధైర్యం ఇస్తూ మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతూ జై నల్లపోచమ్మ. మన బంధువులు ఏర్పాటు చేసినటువంటి ఈ బోనాల కార్యక్రమానికి చేసిన మన బంధువులకు, పెద్దలకు, యువకులకు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. వెంకటన్న చెప్పినట్టుగా మొదటిసారి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇదే ఐక్యతను, ఇదే మీ అందరి ఐక్యతను చాటి చెప్పాలని, ఐక్యంగా ఉండాలని, ఐక్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతామని మీ అందరికీ విజ్ఞప్తి. అట్లాగే మనం చూస్తూ ఉన్నాం, వర్షాలు సరిగా పడట్లేదు, రైతులకు చాలా ఇబ్బందిగా ఉన్నది. అమ్మవారు అందరినీ ఆశీర్వదించాలని, మా బోనాలని స్వీకరించి ప్రజలందరినీ ఆశీర్వదించాలని, సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, పంటలు బాగా పండాలని, వర్షాలు బాగా కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ పేరు పేరున బోనాల పండుగ శుభాకాంక్షలు.